ఇక పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో మరో ఎన్నికల శంకరం మోగనుంది. లోక్సభ కూడా ఎత్తివేయగానే రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలతో వెల్లడించారు. గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మండల, జిల్లా పరిషత్ చైర్పర్సన్లకు ఎన్నికలు వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి కార్యకర్తలకు తెలిపినట్లు తెలుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయిన 4 నెలలతో పాటు రాష్ట్రంలో ఎన్నికలు ఉండవని, పూర్తిగా అభివృద్ధి పనులపైన దృష్టి సారించే అవకాశం ప్రభుత్వానికి ఉంటుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. జూన్ మొదటి వారంలోనే ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చి జూన్ చివరి నాటికల్లా ఎన్నికలు నిర్వహించే యోచనలో టీ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ చూస్తున్నాం. పార్లమెంటు ఎన్నికలు ఫలితాల తర్వాత తెలంగాణలో మరో ఎన్నికల శంకారం మోగింది. లోక్సభ కోడ్ ఎత్తివేయగానే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలతో వెల్లడించారు. గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మండల, జిల్లా పరిషత్తు చైర్పర్సన్లకు ఎన్నికలు వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి కార్యకర్తలకు తెలిపినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయితే 4 నెలలలోపు పాటు రాష్ట్రంలో ఎన్నికలు ఉండవని, పూర్తిగా అభివృద్ధిపైనే పనులపైన దృష్టి సారించే అవకాశం ప్రభుత్వానికి ఉంటుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. జూన్ మొదటి వారంలోనే ఎన్నికలు నోటిఫికేషన్ ఇచ్చి జూన్ చివరి నాటికల్లా ఎన్నికలు నిర్వహించే యోచనలో టీ సర్కార్ ఉన్నట్లు తెలుస్తా ఉంది.